క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవ కన్న తండ్రి, మీ సంఘ పరిచర్యలో సహకరించిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బైబిల్లో సహకరించిన వారి పేర్లు బైబిల్లో రాయించారు. మీ కాలంలో సహకరించిన వారి పేర్లు, ఈ కాలంలో సేవకు సంఘానికి సహకరిస్తున్న వారి పేర్లు జీవగ్రంథం వ్రాయబడి ఉన్నవి అన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించండి, వాళ్ళు బలపరచండి, సంఘ పరిచర్యను స్థిరపరచండి, విస్తరింపజేయండి. ఈరోజు మాకు మా భక్తి జీవితానికి సంబంధించిన మాటలను మాకు తెలియజేయండి. ఈ లోకంలో ఏది గొప్పది? ఈ లోకంలో ఏ పని గొప్పది? ఏ పదవి గొప్పది? ఏ అధికారం గొప్పది? కలిగి ఉన్న వాటిలో ఏది గొప్పది అనే సంగతులు మేము ఆలోచిస్తుండగా, కొద్ది కాలం బ్రతికే చిన్ని జీవితంలో మహాలోకాన్ని పొందే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వారలారా, ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో ఏది గొప్పది అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. దయచేసి అందరూ మనసు పెట్టండి. ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితంలో ఏది గొప్పది? మనిషి శరీరం కొరకు ఉన్న వాటిలో ఏది గొప్పదిగా తీసుకుంటాం? మీరు చెప్పండి. ఈ లోకంలో మనం కలిగి ఉన్న వాటిలో ఏది గొప్పది? కొంచెం మీరు మీ మనసుకి మీ మెదడుకి ఆలోచనలకి పొదిలి పెట్టాలని కోరుకుంటున్నాను. ఏది గొప్పదిరా? ప్లీజ్ టెల్ మీ. ఎస్, ప్రాణం గొప్పది. అది ఎవరంటారు? ఈ ప్రాణం గొప్పది అని ఎప్పుడంటారు? చావుబతులు ఉన్నప్పుడు అంటారండి ఆ మాట. ముందుగా ఎవరికి గుర్తురాదు. ఎవరైనా చంపేస్తున్నప్పుడు గుర్తొస్తుందా? ఒకరిని చంపేస్తున్నారు అనుకోండి, అరే ఆ ప్రాణం తీసేస్తున్నాం మనం, అలా తీయకూడదు, గొప్పది కదా అని వదిలేస్తారా? తృణప్రాయంగా చంపేస్తారు. అలాగే బ్లడ్ తగ్గిపోయి మంచం మీద పడి హాస్పిటల్లో ఉండి రక్తం ఎక్కించ అవసరమైనప్పుడు ప్రాణం ఎంత గొప్పదో విలువైనదో అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. ఇంకా గొప్పగా ఏం చెప్పుకుంటాం చెప్పండి? గొప్పవిగా ఏం చెప్పుకుంటామంటే మనకు తెలుసు. మనకి ఎస్, ఒకటి డబ్బు. అతనేంటండి బాబు కోటేశ్వరుడు, మరేమంట అతనేమనుకుంటాడు, నాకేంటి, నేను కోటేశ్వరుడును. అతను గొప్ప డబ్బుని బట్టి గొప్పగా చెప్పుకున్నాడండి. అతనికి డబ్బు అంటే గొప్ప. మనిషికి బ్రతుకుండగా చెప్పంటారా తల్లి, బ్రతుకుండగా డబ్బు అంటే గొప్ప. రెండవది భూమి. అతనేంటండి భూస్వామి అండి. అతను భూస్వామి అని ఇంగ్లీష్లో మాట్లాడతారు చెప్పండి అమ్మా. ల్యాండ్ లార్డ్. అబ్బో భలే, ఇది చాలా పవర్గా ఉంది కదా ఈ మాట ఇంగ్లీష్లో. ల్యాండ్ లార్డ్ అంటే భూమికే ప్రభువు. నాకు తెలుగు అర్థం పెట్టి మాస్టర్. భూమికే ప్రభు. ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, ఆడికి 100 ఎకరాలు. ఆడేంటండి బాబు 10 ఎకరాలు ఉంటే ఏమంటారండి? ఆడేంటి బాబు ల్యాండ్ లార్డ్. ల్యాండ్కి లార్డా? ప్రభు నువ్వు భూమికి. భూమియు తన సంపూర్ణతయు యెహోవా ఉన్నవి. ఆయనండి రాజు భూమికి, నువ్వు కాదు. నీ భూమి ఎంతకని ఇక్కడ 100 ఎకరాలు ఉన్నా కానీ 3x6 అంతే. అదైనా మట్టే. ఏమండి, మనిషి భూమి మీద ఆశయించటానికి ఏది లేదని చెప్పడానికి నేను చెప్తానండి మాటలో. దేవుడే దిక్కు, మర్చిపోకండి.
దేవుడే దిక్కు. అతడండి బాబు ల్యాండ్ లార్డ్, భూమి గొప్పది అనుకుంటున్నావా? అనుకుంటున్నారు. రెండోది బంగారం. బంగారం మగవాళ్ళ ఎంత సంపాదించిన మగవాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉన్నా కానీ కనబడదు, చెప్పుకోలేడు. కానీ ఆడల దగ్గర 10 కాసులు ఉంటే సరిపోద్ది. 10 కాసులు ఏమండి మనం చెప్పకలేదు. ఆవిడేంటి బాబు బంగారం అంతా దిగేస్తుందండి బాబు అంటారు. దిగేస్తుందా? దిగేస్తుంది. తర్వాత ఏంటి? నిలువు దూపిడే అంటారు కదా. లోకన్న మాటలు అంటున్నాను నేను. మనమందరం భక్తులు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే లోకం ఎలాగుంది, లోకంలో మనుషులు ఇలా చెప్పుకుంటున్నారు. మనం ప్రభు నమ్ముకున్నాం కదా, అయితే మనం ఎలా గర్వపడదాం? ఇవన్నీ ఉండటం తప్పంటలేదు. నేను బాగా వినండి, ఇవన్నీ ఉండటం తప్పంటలేదు. బైబిల్ కూడా తప్పనలేదు తెలుసా అండి. ఇవన్నీ ఉండటం ఏమి పొరపాటు ఏం కాదు అని చెప్పలేదు బైబిల్. కానీ అచేయపడద్దు అంటాడు. అది ధనవంతులైనా మీరు అచేయపడకండి అంటాడు. ఉన్నవి లిరొట్టుగా బ్రతకండి అంటాడు. రైట్. భూమి గొప్పదనుకున్నాం కదా మనం. రెండోది బంగారం. 10 కాసులు ఉండగానే ఆవిడేంటి బాబు మహాభాగ్యవంతురాలు ఆవిడ అంటారు. ఆయన భార్య అండి మహాభాగ్యవంతురాలు అండి. బయటకు వచ్చిందంటే ఫంక్షన్కి ఒక రకమైన డిజైన్ ఆవిడ అంటారు. బంగారం చాలా డిజైన్స్ ఉన్నాయండి వస్త్రాల్లాగానే. ఏమైనా అంతేనా? తర్వాత కొంచెం చెప్పండి. ఇల్లు తక్కువ మాట్లాడుకుంటే ఏమంటాం? అప్పుడు ఎలాగంటే తక్కువ మాట్లాడుకుందామా అంటారు కదా. ఒక అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలనుకోండి, కనీసం ఇల్లు ఉందా పోనీ ఉంటాకండి. మా అమ్మాయి ఇల్లు ఇంట్లో ఉంటాకి ఇల్లు ఉందా పోనీ? సరే ఇల్లు ఉంటే సరిపోద్దులేండి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఇల్లు కూడా లేదనుకోండి, వద్దులేండి పోనీ ఆయన ఎలా బతకాడు కానీ మా అమ్మాయి ఇల్లు అక్కడ ఉండలేదండి అంటారు. ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, ఏమంటే వాళ్ళకి పెద్ద ఇల్లు ఉందండి, మీ అమ్మాయి ఇంటికి వెళ్తే చాలా బాగా బతుకుతుందండి అంటాడు. ఇల్లు కూడా గొప్పదే అనుకుంటాం మనం మా జీవితంలో. ఇంకా చెప్పండి. పేరు. ఆయన ఇల్లు ఎవరున్నారండి? ఆయన పేరు చెప్తే ఏదైనా అయిపోద్దండి. పేరు ప్రఖ్యాతలండి అవి. పేరు చాలా గొప్పదండి అంటామండి. ఏమండి ఆహారం, వస్త్రం ఇవి కూడా గొప్పవేనండి. ఇవి కూడా గొప్పవే. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే తినటానికి ఆహారం, కట్టుకోవడం బట్ట ఉంటే చాలండి, చాలా హ్యాపీ అనుకుంటాం మనం. దేవుని వల్లరా ఇవన్నిటి గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఇవి గొప్పవా? లోకములో మనిషి శరీరం కొరకు ఇవి గొప్పవి అనుకుంటున్నాం మనం. ఇవి గొప్పవేనా? మనకు గొప్పవేనా? లోకములో ఇవి గొప్పవైతే బాగా లాజికల్ పాయింట్ మాట్లాడుతాను, జాగ్రత్త వినండి. లోకములో ఇవి గొప్పవి, శరీరం కొరకు ఇవి గొప్పవి అనుకుంటే ఈ దేహం కొరకు గొప్పవి. ఈ శరీరం కొరకు ఇల్లు గొప్పది, ఈ శరీరం కొరకు భూమి గొప్పది, ఈ శరీరం కొరకు బంగారం గొప్పది, ఈ శరీరం కొరకు ఏమండి మరి పేరు ప్రఖ్యాతలు గొప్పవి. అయితే ఈ శరీరంలో గొప్పది అని చెప్పండి. ఇప్పుడు మళ్ళా సెకండ్ క్వశ్చన్ సార్, అయ్యా ఈ శరీరంలో గొప్పది ఏమని చెప్పండి. ఇప్పుడు చెయ్యి గొప్పదా? కన్ను గొప్పదా? కాలు గొప్పదా? గుండెకాయ గొప్పదా? రక్తం గొప్పదా? ఏ తల్లి? తలకాయ గొప్పదా? ఏది గొప్పదే? మనం అనుకుంటాం కదా అన్నీ గొప్పవే అని. ఏది గొప్పది కదా యేసుప్రభువు వారు. చూసారా, ఈ దేహంలో అన్నీ గొప్పవి నువ్వు అనుకుంటే, ఈ దేహం కొరకు లోకంలో ఉన్నవన్నీ గొప్పవి నువ్వు అనుకుంటే, ఈ లోకము దేహము గొప్పది కాదన్నాడు యేసుప్రభువు వారు. ఎంతమంది తెలిసి విషయం? ఈ లోకంలో ఉన్నవి కానీ ఈ దేహంలో ఉన్నవి కానీ ఏది గొప్పది కాదు. గొప్పది ఒక్కటే, ఆత్మ. అదమ్మా
ఈ దేహములో గొప్పదంటూ ఏదైనా ఉందంటే అది ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఆరిపోతే నీ చెయ్యి కనపడదు, నీ కళ్ళు కనపడదు, నీ దేహం కనపడదు. ఈ దేహాన్ని అనిపిస్తున్న ఈ భూమి కనపడదు, ఈ దేహాన్ని అనిపిస్తున్న ఈ ఇల్లు కనపడదు, ఈ దేహం అనిపిస్తున్న ఈ బంగారం కనపడదు. ఈ దేహం అనిపిస్తున్న పేరు ప్రఖ్యాతలు మాసిపోతాయి, చెరిగిపోతాయి నీ రూపం ప్రజల గుండెల్లో. ఏది గొప్పది కాదు. పదవి అంటావా? పదవి గొప్పది అంటావా? పదవి కూడా పోద్ది. ఏది గొప్పది? చూద్దామండి, ఒక్కొక్కటి వెళ్దామండి. ఏది గొప్పది కాదు యేసుప్రభు వారు ఏది గొప్పదో చెప్పాడు. మనం ఏమనుకున్నాం చెప్పండి? డబ్బు గొప్పది అనుకున్నాం కదా. అబ్బా, ఆ డబ్బు గొప్పది అనుకుంటే యేసుప్రభు వారు ఏమన్నారో ఒక మాట చూద్దామండి. మొదటి తిమోథెయుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అందరూ తీయండి. వెరీ గుడ్. 9వ వచనం అందరూ చదవండి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధన, ఉరి, అవేక యుక్తములోను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. వీళ్ళంతా ఎవరు చెప్పండి? రాజకీయ నాయకులు. పదవి పోగానే సిబిఐ ఎంక్వైరీ, అంతే కదండి. పదవి రాగానే పదవి కావటానికి కోట్ల రూపాయలు ఖర్చు, పదవి రాగానే కోట్ల రూపాయలు కొల్లగొట్టడం, పదవి పోగానే ఆ డబ్బు మీద సిబిఐ ఎంక్వైరీ వేయటం, తర్వాత వాడు మనశ్శాంతి లేక చచ్చిపోవటం. ఏదండి సుఖం? డబ్బులు అంటున్నాడు యేసుప్రభు వారు. ఎంత బాగుందండి. చదువునైనా మళ్ళీ. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధన, ఉరి, అవేక యుక్తము హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. 10వ వచనం. ఎందుకంటే ధనాపేక్ష ధనము సమస్త కీడులకు మూలం అన్నాడా? సమస్త వాటికి మీరన్నాడా? సమస్త కీడులకు మూలం. కీడుకండి అండి ఇది అన్నాడు. ఇవి గొప్ప దేవత చెప్పండి. ఇప్పుడు ఇది గొప్ప దేవత చెప్పండి. డబ్బు వల్ల గొప్ప లేదని అర్థమైపోయింది మనకి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమన్నాడు తెలుసా అండి? చచ్చిపోయేటప్పుడు నా 2 చేతులు బయటికి పెట్టండి అన్నాడు. ఎంత రాజ్యాన్ని జయించిన నేను ఏమీ పట్టిపోకుండా వెళ్ళిపోతున్నాను, ఇది ప్రపంచానికి ఒక గుణపాఠం కావాలన్నాడు. సుఖం లేదండి. మాకు అర్థమైపోయింది డబ్బు గొప్పది కాదని. పేరు ప్రఖ్యాతలు అవి గొప్పవా? బ్రతుకొండగా చెప్పుకుంటారంతే. చచ్చిపోయి విగ్రహం మీద కాకి ఆలి కాకి రట్టెత్తి ఏటో ఉపయోగం చెప్పు. విగ్రహం మీద ఏట పేరు చదవండి, బైబిల్ ఉంది. ప్రసంగి గ్రంథం అండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. అంటే లోకంలో ఏవి గొప్పవని దేవుడు మనుషులు అనుకున్నాడో అవి గొప్పవి కాదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మళ్ళా వినాలి మీరు. లోకములో ఏవి గొప్పవని మనుషులు అనుకుంటున్నాడో అవి గొప్పవి కాదని దేవుడు చెప్తున్నాడండి. అది బ్రతికయుండు వారు చచ్చిపోతాం తెలుసా? తెలుసు. మరి ఏంటి ఆరాటం, ఏంటి పోరాటం? చదువమ్మా. బ్రతికయుండు వారు చాము చతురు అని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు, వారి పేరు మర్చిపోతారు సమాజం అందండి. వాడికి లాభం ఏంటి?
ఒకవేళ పేరుంటే లాభం ఏంటి? పేరుంటే చచ్చిపోనే పేరుంటే లాభం ఏంటి? బ్రతకుండా పేరుంటే లాభం ఏంటి? తర్వాత నీ పేరు మరువబడుతుంది అన్నట్టు. ఎంతమంది మర్చిపోలేదు చెప్పండి? ఎంతమంది మర్చిపోలేదు? నిజం చెప్పమంటారా? చిన్న ఉదాహరణ చెప్తాను. మన బ్రతకుండగా ఎంతో కష్టపడి మన కుటుంబస్తులు పెంచుతామండి. లోటు లేకుండా పెంచుతాం, కష్టపడకూడదని పెంచుతాం. తర్వాత చచ్చిపోయిన తర్వాత అండి 3 ఏళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారు. 3 ఏళ్ళు తర్వాత ఆ ఫోటోకి దండేస్తారండి అంతే. మొదటి వర్ధంతి, రెండో వర్ధంతి, మూడో వర్ధంతి. ఇంకా చేయకూడదు, ఇంకా శాస్త్రం ఒప్పుకోదు. మర్చిపో అంటే నీ పేరు మర్చిపోతారు, నీ రూపం చెరిపేసుకుంటారు. ప్రజల్లో పేరు మాసిపోద్ది, నీ రూపం చెరిగిపోద్ది. మనుషుల యొక్క మనసుల్లో రూపం చెరిగిపోద్ది, మనుషుల్లో పేరు మార్చిపోద్ది. ఇంకేం గొప్ప మనిషికి? ఇంకేం గొప్ప చెప్పండి? నా ఈ లోకంలో పేరు కూడా గొప్పది కాదని అర్థమైపోయింది ప్రియులరా. మరొక విషయం చూద్దాం. బంగారం చాలా గొప్పది అనుకుంటాం కదా మనం. దానికోసం ఎన్ని చేస్తామంటే, ఎన్ని పనులు చేస్తామంటే 1, 2 కాదండి, సంపాదించాలి. కొంతమంది భార్య పోరు పడలేక ఏమండి, చాలామంది ఎక్కువగా డిమాండ్ చేసేది ఎవరంటే ఎంప్లాయీస్ భార్యలు బంగారం కొరకు డిమాండ్ చేస్తారండి. సామాన్యులు పెద్దగా పట్టించుకో. నా భర్త కష్టపడుతున్నాడు కదా, ఆహారం సంపాదించడమే కష్టం అవుతే మిగిలిన ఎక్కడ తీరుస్తాడు ఆయన? ఉద్యోగం చేస్తున్నావు కదా కొనలేవా అంటుంది. వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తానో కొనలేవా అంటుంది భార్య. అలాంటి గొప్ప నిజాన్ని చెప్తాను, జరిగిన విషయాన్ని చెప్తాను వినండి. ఒక డిఎస్పి భార్య కోరిందంట, నా 2 చేతులకు రేపటికి నాకు ఈ వారంలో నాకు 2 బంగారు గదులు కావాలని. డిఎస్పి భార్య ఎక్కడ తెస్తాడు ఇప్పుడు? నాకు పెళ్ళి ఉంది, వెళ్ళాలి, నేను గజులు వేసుకుని వెళ్ళాలి అంతే. ఏం చేస్తావో తెలియదు నాకు అంతే. అప్పుడు ఆ డిఎస్పి కింద ఆయనకి ఆజ్ఞాపించాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు నాకు కొంత అమౌంట్ కావాలన్నాడు అంతే. ఆ కింద అధికారులు వేశాడు, ఆజ్ఞ వేశాడు. మీరు వేస్తే తెలీదు, డిఎస్పి గారు అడిగారు కాబట్టి కొట్టండి అన్నాడు. అప్పుడు రోడ్డు మీద కాశారు, దొరికినప్పుడు అల్లా కేసు అంటూ రాశారు. ఎవడు అమాయకులు దొరికాడు, ఏమండి లేనిది పురమాయించాడు, డబ్బు గుంజారు. చూసారా అండి? అన్యాయం అండి. రక్షకభటుడే అన్యాయం చేస్తే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అక్క ధనం, బంగారం, ఇలాంటి అన్యాయం చేసి సంపాదించినటువంటి లోహం ఉందే, ఈ లోహం అంట ఒక రోజున నీ మీద సాక్షి చెప్తుందంటండి. సాక్షి చెప్తుందంట. చూద్దామండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి, 3వ వచనం అండి. ఏముందమ్మా? మీ బంగారమును మీ వెండి తుప్పట్టేస్తాయి ఒక రోజున. ఎలాగో నీ దగ్గర చేరాయో, ఎలాగో నీ యొద్దకు వచ్చాయో ఆ బంగారం, ఆ లోహం, అవి ఒకనాడు తుప్పట్టేస్తాయి. ఆ తుప్పు అంట ఏం చేస్తానంటే చెప్పండి అమ్మా, వాటి తుప్పు నీ మీద సాక్ష్యం చెబుతుంది అన్నాడండి. బాబోయ్, బంగారం కూడా నీ మీద సాక్ష్యం చెప్తుందంట. సిబిఐ ఎంక్వైరీ జరగగానే అధికారుల ఇంట్లో ఏం దొరుకుతుందో చెప్పండి? కొంత బంగారం, కొంత డబ్బు, కొంత పత్రాలు. లెక్కది, లెక్క లేదు, ఎక్కడది చెప్పము అంతే.
ఈ బంగారం ఒకనాడు ఏం చేస్తుందమ్మా, నీ మీద సాక్షి చెప్తాయంట. ఇప్పుడు చెప్పు, బంగారం గొప్పదా? ఇది కూడా గొప్పది కాదని దేవుడు చెప్పేశాడండి. భూమి, ల్యాండ్ లార్డ్ గుజ్జాలేద్దాం బాబు. వందల ఎకరాలు ఎలా కొట్టేశావు బాబు? వందల ఎకరాలు కొట్టేశావు కదా, ఎలా కొట్టేశావు? ఇప్పుడు భూస్వామి పిలిపించుకుంటున్నావు, ల్యాండ్ లార్డ్ అని పిలిపించుకుంటున్నావు. అదేమన్నా గొప్పదా? ఏది గొప్పదన్నావో ఆ మట్టికే నిన్ను మార్చేస్తాడన్నాడు దేవుడు. కీర్తన గ్రంథం, ఆదికాండ గ్రంథం చూద్దామండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం అండి, 19వ వచనం చదవండి ఎవరైనా. ఆదాము, నా మాట వినలేదు కదా నువ్వు, నా మాట వినలేదు కనుక నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు. ఏలయనగా అది అంటా తీసుకోండి. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడతావు కనుక అది అంటలా చూడండి. నీవు మొన్నే కనుక నువ్వు మట్టే కనుక మట్టి అయిపోతావు. నువ్వు మట్టే కనుక మట్టి అయిపోతావు. నువ్వు మట్టే కనుక మట్టి అయిపోతావు. ఒకసారి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మహానుభావులు చనిపోయేటప్పుడు ఈ మీడియా పాట వేస్తుందండి, పాట ప్లే చేస్తుంటుంది. ఏంటి చెప్పండి ఆయన? చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు, చుక్కలకు ఎక్కినోడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. తర్వాత ఇంకా తిరిగి రాడు. నువ్వు తిన్న మట్టేరా నిన్ను తిన్నది. కింద చూడండి, నువ్వు తిన్న మట్టేరా నిన్ను తిన్నది. బతకొండగా తినేసావు కదా భూమి అంతా. భూమినే కాదు, అప్పుడప్పుడు కార్టూన్ వేస్తుంటాడండి, ఏమండి, అమరావతి మింగేశాడు అలాగంటాడు కార్టూను. భూగడ్డ ఒక మట్టి ముద్ద ఎత్తాడు, అక్కడ నూరు ఎత్తాడు ఇలాగా కదా, అమరావతిని మింగేశాడు. ఒక భాగాన్ని మింగేశాడు భూమిని. తర్వాత ఏమవుతావు నువ్వు? అదే మట్టి నిన్ను తినేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ మట్టి మీద ఉన్న మొలిచిన ప్రతి కాయ తినేసావు, ప్రతి ఆకు నవలేసావు, ప్రతి ఆహారం తినేసావు, అన్నీ తినేసావు. మట్టి మీద మొలిసినవన్నీ తిరిగి అదే మట్టి నిన్ను మళ్ళా తినేసింది. భూమి గొప్పదంటావేంటి? ఇప్పుడు భూమి గొప్పదంటావేంటయ్యా? నీకు శాశ్వతమా భూమి? నీ దేహమే శాశ్వతం కాదు, నువ్వు మట్టే కనుక మట్టి అయిపోతావు అన్నాడంతే. తెలుసండి, రాబోయే రోజుల్లో దేవుడికి పనికి రాకుండా మనుషుడు ఎలా బతుకుతాడో, దేవుని పక్కన పెట్టి ప్రకృతిలో ఏది గొప్పదనుకుంటూ బతుకుతాడో తెలుసు కనుకనే దేవుడు ఈ మాటలు రాయించాడు మనకి. ఈ మాటలు రాయించాడు. నువ్వు నుంచున్న భూమి నీకేం గొప్పది కాదయ్యా. ఏమండి, నువ్వు మన్నే కనుక మట్టి అయిపోతావు అన్నాడు. ఆహారమా? ఆహారం గొప్పది కూడా అనుకుంటామని మనం. ఆయనంటే బాబు 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తాడు అంటాడు. 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తాడు ఆయన. మంచి మంచి పదార్థాలు తింటాడు, ఆయనకి ఏంటండి అనుకుంటాం మనం. అది కూడా గొప్పది కదరండి. చూద్దాం, అదొక మాట కూడా చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మీరు చూడండి. 27వ వచనం అండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి, కానీ
నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దేని కొరకు కష్టపడద్దన్నాడు? క్షయమైపోయే ఆహారం అన్నాడు. ఈ శరీరంతో తింటున్న ఆహారము క్షమైపోద్ది అన్నాడండి. దేని గొప్పదనుకుంటున్నావా? ఈ కడుపు కోసం తింటున్న ఆహారం గొప్పదా, లేకపోతే ఆహారం తింటున్న ఈ కడుపు గొప్పదా? ఈ రెండు గొప్పవి కాదని మరొక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 6:13 అండి. చదవండి, ఎవరైనా చదవండి. 1 కొరింథీ పత్రిక 6:13. అందరూ చూసారా? భోజన పదార్థాలు కడుపుకు భోజన పదార్థాలకు నియమించబడ్డాయి. నిజమే కదా? అది నిజమే. కడుపు ఏమో భోజన పదార్థాలకని, భోజన పదార్థాలేమో కడుపుకు నియమించబడ్డాయి. దేవుడు వాటిని అంటే కడుపుని, ఆహార పదార్థాలను నాశనము చేయను. ఇంకేది గొప్పది చెప్పేటప్పుడు? నీ కడుపు గొప్పది కాదు, కడుపుకు తింటున్నా గడ్డి గొప్పది కాదు, ఆహారం గొప్పది కాదు. రెండింటిని దేవుడు నాశనం చేస్తాడు అన్నాడండి. ఏది గొప్పదని అనుకుంటున్నావో అదని గొప్ప కాదని దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. ఇకపోతే ఇల్లు కూడా చాలా గొప్పది అనుకుంటాం మనం. ఏమండి? ఆయన ఇల్లు ఉంటుందండి, చాలా బాగుంటుందండి, చాలా గొప్ప ఇల్లు కట్టాడండి. నథింగ్. ఇల్లు కూడా గొప్పదేం కాదండి. చూద్దాం, అది కూడా చూద్దామండి. అది కూడా బైబిల్లో ఏమి చెప్పాడో ఒకసారి చూద్దామండి. ఏనాయనా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. నేనేనా? 1 పేతురా 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది అన్నాడండి. చాలు. భూమి మీద మన గుడారమైన నివాసము. మనము అనగానే ఆత్మ ఉండటానికి 2 నివాసాలు ఉన్నాయి. చెప్తారా ఎవరైనా? 1 శరీరము, 2 ఇల్లు, మన కట్టుకున్న ఇల్లు 40 ఏళ్ల తర్వాత శిథిలం అయిపోద్దండి. ఓ బిల్డింగ్ కట్టావా, ఓ డాబా కట్టావా, పోనీ ఓ 50 ఏళ్ళు కట్టావా, ఓ 70 ఏళ్ళు, 70 ఏళ్ళు. 100 ఉండదండి. ఇప్పుడు 100 ఉండదండి. అంత అది కూడా అన్నీ కల్తీ అండి. మన ఇండియాలోనే అన్నీ కల్తీయే. సిమెంట్ కల్తీ, ఇటక కల్తీ, ఏమండి, కాంట్రాక్ట్లో కల్తీ, వేయవలసిన పాలు వేయరు. ఆ పదార్థం మధ్య ఉన్నటువంటి అదేమంటారంటే బాండేజ్ అంటారు దాన్ని. ఏమంటారంటే దాన్ని అణువుకి ఉన్నటువంటి బంధాన్ని ఏమంటారంటే అనుబంధం మనుషుల్లోది విడిపోద్దండి. అది ఎక్కువ కాలం ఉండదు. పుడతో ఎక్కువ కాలం ఉండదు, కూలిపోతాయి. ఇదిగో ఈ దేహం కొరకు కట్టుకున్న నిర్మాణాలు శిథిలమైపోతాయి. తర్వాత ఈ ఆత్మ ఉన్నటువంటి ఈ దేహం కూడా ఏమైపోతుంది చెప్పండి? శిథిలమైపోద్ది. రోగాలతో, బాధలతో, వృద్ధాప్యంతో, ఏమండి, వయసు అయిపోయి శిథిలమైపోద్దండి. నీ శరీరము కానీ, నువ్వు ఉంటున్న ఇల్లు కానీ శాశ్వతం కాదు, అది గొప్పదేమి కాదు. అర్థమైపోతుందంటే ఎలాగ ఆలోచించి ఎవరు చెప్పమంటారా? ఋషులు. ఏమండి, ఎలాగో ఆలోచించి ఎవరు చెప్పమంటారా? ఋషులు. ఈ భూమి అంతా కాదే, రాకుండా నేను పుట్టినప్పుడే ఇది ఉందే, నేను పుట్టినప్పుడే ఉంది కాబట్టి నేను తేలేదు కదా, అది నాది కాదే. నేను నాతో వచ్చింది అయితే నాతో ఉంటుంది, కానీ నాకంటే ముందున్నది నాది కాదు కదా. నేను కావాలనుకున్నప్పుడు కావాలంటే వచ్చింది కాదు కదా ఈ దేహము.
అంటే లోకంలో మందంటూ ఏదో లేదు కదా, నేనే ముఖ్యం కాబట్టి నేనెవరు అని ఋషులు ఆలోచించారండి, తపస్సు చేశారు వీడు దీనికోసం. ఎవ్వరు పసిగట్టలేకపోయారండి. మోక్షం ఉంది, మోక్షం ఉంది. నీవనగానే దేహం కాదు, నువ్వనగానే లోకం కాదు, నువ్వనగానే నీ ఇల్లు కాదు, ఆత్మ. అది తెలుసుకున్నారు తప్ప దానికి మోక్షం మాత్రం ఎవరో తెలుసుకోలేదండి. ఈ దేహము గొప్పది కాదు, ఇల్లు గొప్పది కాదు. ఏనైనా పోనీ దేహం గొప్ప, వస్త్రం గొప్పదా? పోనీ వస్త్రం గొప్పదా అండి? చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక, మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రము కూడా ఏమైపోయాయటమ్మా? చిమ్మటి కొట్టిన వాయను. చూసారండి, దేహంతో అనుభవిస్తున్న డబ్బు కానీ, పేరు కానీ, బంగారము కానీ, భూమి కానీ, ఇల్లు కానీ, ఆహారం కానీ, వస్త్రము కానీ, ఇదేది లోకములో గొప్పవ కాదు. అందుకే వీటిని బట్టి ఎవరిని పొగడకవద్దు, దీన్ని బట్టి ఎవరిని గొప్పగా ఎంచవద్దు, దీన్ని బట్టి ఎవరిని కూడా ఏమండి అతిశయపడక అవసరం లేదు. ఈ గొప్పవి కావు. రైట్. దేహంలో ఉన్న గొప్పవి ఏంటి చూద్దాం. మళ్ళా నీ శరీరంలో గొప్పదేంటి? యేసుప్రభువు చెప్పారు, లూకాసు వార్త ఈ పాటను ఇక్కడ ఆపేద్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము. దేహములో గొప్పదేంటి? ఏనైనా వెరీ గుడ్. 22, 23 చదువుదామండి. లూకాసు వార్త, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని, ప్రాణాన్ని గూర్చి కానీ, ఏమి ధరించుకుంటాము అని, మీ దేహాన్ని గూర్చి కానీ ప్రాణము దేహము వీటి గురించి చింతించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని ఇక్కడ ఒక మంచి ప్రశ్న వేశాడండి యేసుప్రభు వారు. మళ్ళా జ్ఞాపం చేసుకుందాం. 23. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? వస్త్రము కంటే దేహము గొప్పది కాదా? అంటే దేహం గొప్పది, ప్రాణం గొప్పది. ఆహారం గొప్పది కాదు, వస్త్రము గొప్పది కాదు అన్నాడు. ఏమండి, ఆహారం ఉంటేనే ప్రాణం నిలబడుతుంది. ప్రాణానికి గొప్పది ఆహారమే. ప్రాణానికి గొప్పది ఆహారం. ప్రాణం ఉండాలంటే దేహం ఉండాలి. బాగా వింటున్నారా మీరు? ఆహారం ఉండాలి. ప్రాణం ఉండాలంటే ఏముండాలి? ఆహారం ఉండాలి. ప్రాణం నిలబడాలంటే ఏముండాలి? ఆహారం ఉండాలి. ప్రాణం నిలబడాలంటే ఏముండాలి? ఈ మాట యేసుప్రభు చెప్పారు లేదా? ఒక మాట చెప్తాను. ఒక చిన్నది చనిపోయింది, సందర్భం చెప్తున్నానండి. అప్పుడు యేసుప్రభు వచ్చి ఆమెను లేపుతాడు. లేపేమంటాడంటే, ఈమెకి ఆహారం పెట్టండి అంటాడు. చాలా రోజులు అన్నం లేదు, ఇప్పుడు బలం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈమెకి ఆహారం పెట్టండి అన్నాడు. అంటే ఆమె ప్రాణం నిలబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రాణానికి ఏది అవసరం? ఇప్పుడు చెప్పండి. ఆహారం అవసరం. ప్రాణానికి గొప్పది ఆహారం, గొప్పది ప్రాణానికి. ప్రాణం ఉండాలంటే ఏముండాలి చెప్పండి? శరీరం ఉంటే. ప్రాణం అంటే రక్తం. ప్రాణం అంటే ఏంటండి? రక్తం. ఈ దేహం ఉంటేనే ప్రాణం, రక్తం ఇందులో ఉంటుంది. ఏమండి, అసలు దేహం ఉండాలంటే ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ఆత్మ ఉండాలండి. ఆత్మ పోతే శరీరము, ప్రాణము, ఆహారము నిష్ప్రయోజనం. అదిరిపోద్ద వాక్యం చూడండి. ఇప్పుడు యోహాను సువార్త
మహావేదం అండి ఇది. మహావేదం బైబిల్ అంటే. నీవేంటో నేనేంటో చెప్పేదే బైబిల్ అంటే. అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మీరేంటో నేనేంటో చెప్పేదే బైబిలు. యోహాను సువార్త 64వ వచనం, 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరాన్ని, శరీరము కేవలము 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 నిష్ప్రయోజనం. చెప్పండి ఇప్పుడు. కేవలం నిష్ప్రయోజనం. ఏది? శరీరం నడిపించేది. చెప్పండి అప్పుడు. ఆత్మ. ఇప్పుడు చెప్పండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, ప్రాణం కంటే దేహం గొప్పది, దేహం కంటే ఆత్మ గొప్పది. ఈ శరీరంలో గొప్పదని చెప్పండి ఇప్పుడు. ఆత్మ. లోకంలో గొప్పదని చెప్పండి. లోకములు శరీరం కావాల్సింది ఏది గొప్పది లేదు. శరీరంలో ఉన్నది వాటిలో ఏది గొప్పది లేదు. ఉన్నది ఏదైనా ఏంటంటే చివరికి నీ ఆత్మ ఒక్కటే గొప్పది. ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకే రండి, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారండి మనకి, మన ఆత్మ కొరకండి. ఇంత జ్ఞానం అర్థమైన తర్వాత కూడా రక్షణ పొందకపోతే, ఆత్మకున్న విలువను తెలుసుకోకపోతే ఎంతకాలం బ్రతికితే సుఖం ఏంటి చెప్పండి ప్రియులారా? ఎంతకాలం బ్రతికితే రక్షణ ఏంటి చెప్పండి? ఆ బ్రతుకు విలువేంటి, ఏంటి? నేను ఆలోచిస్తున్నాను. ప్లీజ్, ఈ దేహంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా అండి? ఆత్మ. శరీరము కేవలము నిష్ప్రయోజనం. కానీ మనుషుడు దేనికోసం తాపత్రయపడుతున్నాడో చూసి, దేన్ని రక్షించాలనుకుంటున్నాడో చూసి, దేనిని రక్షించుకోలేకుండా ఉన్నాడో చూసి అక్కడ ఆపుదామంటే పాట రేపు ఆదివారం చెప్పుకుందామండి. టైం అయిపోతుంది. చివరిగా మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము. దేనిని కాపాడుకోవాలనుకుంటున్నాడు మనుషుడు? దేనిని వదిలేశాడు, దేనిని పట్టుకున్నాడు? నిష్ప్రయోజనాన్ని పట్టుకున్నాడు, ప్రయోజనకరమైన దాన్ని వదిలేశాడు మనిషి. కాబట్టి మనం అలాంటి వాళ్ళం కాకూడదని మీ మనసారా కోరుకుంటున్నాను. 9వ అధ్యాయమురా 37వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం రా. అప్పుడు ఆయన కూర్చోండి. ఏమ్మా? సారీ, 8వ అధ్యాయం 35. తన ప్రాణము రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఏమండి, ప్రాణానికి ఏది చెప్పండి ముఖ్యం? దేహం కదండి. దేహాన్ని ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎంత శ్రమ పడుతున్నాడో నేను మీకు చెప్పనవసరం లేదండి. మళ్ళా చదవరా. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు ప్రాణాన్ని దేహాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఎంత తాపత్రయం పడుతున్నాడు అంటే, కనిపించిన తాపత్రయం ఒకటైతే కనిపించే తాపత్రయం మరొకటి ఉంది. అది చెప్తాను. కనిపించింది చెప్పంటారా? ధనాన్ని సంపాదించడానికి అండి, బంగారం సంపాదించడానికి కనపడదండి ఆ శ్రమ. కనిపించనివ్వడు, ఆ సంపద కనిపించనివ్వడు. కానీ ప్రాణం రక్షించుకోవటానికి తాపత్రయపడే చిన్న అంశం ఏంటంటే కోవిడ్ రాగానే, చిన్న వైరస్ చోగ్గానే ఏం చేసి చెప్పండి బాబు, ఎన్ని లక్షలు ఇమ్మంటావు చెప్పు? 6, 7, 10 ఎన్ని లక్షలు ఇమ్మంటావు? ఏమండి, నా ప్రాణం కాపాడక ఎంత ఇమ్మంటావు? చిన్న ఉదాహరణ చెప్తానండి, నాకు తెలిసిన ఉదాహరణ చెప్తాను.
కోవిడ్ వచ్చింది, ఒక ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే 2 లక్షలు కట్టు అనగానే వెంటనే కట్టారండి. ఎందుకోసం చెప్పండి? నా ప్రాణాన్ని ఎలాగైనా రక్షించు రక్షించు. ఇదిగో డబ్బా, నీకు డబ్బు కావాలి, నాకు ప్రాణం కావాలి. ఈ ప్రాణంతో అయితే ఎన్ని మోసాలు చేసి సంపాదించానో అన్ని మోసాలు మళ్ళీ దగ్గర పెట్టేస్తాను, పెట్టుకుపో, నా ప్రాణం మాత్రం కాపాడు. మా ఇంటి పక్క ఆవిడే హాస్పిటల్కి వెళ్ళిందండి. కోవిడ్ లేదు, ఏమీ లేదు. ఆమె ట్రీట్మెంట్ చేయడానికి 10 లక్షలు అడిగారంటండి. 10 లక్షలు. కొంచెం ఆవేశంగా వస్తుందండి, అంతే. 10 లక్షలు కడితే జాయిన్ చేయమన్నారంటండి. ఎలాగ బోర్ నెడుతున్నారు ఇప్పుడు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన భూ అమ్మేయాలా? ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన బంగారం అమ్మేయాలా? నీ ప్రాణం రక్షించే గోడు ఏం పెట్టి సంపాదించుకుంటాం, దాన్ని పోగొట్టుకుంటున్నావు. నేనైనా చదువండి, ప్రాణం కాపాడుకోండి, ఆత్మను కాపాడుకోండి, ఆత్మను కాపాడుకోండి. చదువురైనా నా నిమిత్తమును, అదిగోండి, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొని వాడు తన ప్రాణమును రక్షించుకొనును అన్నాడండి. తన ప్రాణమును రక్షించుకొనును. ప్రియులారా, మరొక మాట చదువుకుందాం. మన మధ్యకి సోదరులు అమ్మాజీ గారు వచ్చారు, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. చూడండి, మళ్ళా చదవరమ్మా. తన ప్రాణాన్ని రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు ఆ ప్రాణం రక్షించుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు తమ ప్రాణం రక్షించుకుంటారు. మన ప్రాణం రక్షించడానికి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారండి. ఆ మాట చదువుకుందాము. హెబ్రీ పత్రిక 10:39 చూడండి, చెప్తాడు ఆయన. హెబ్రీ పత్రిక 10:39, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాదు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. యేసుక్రీస్తు నమ్మిన వారు అందరూ ఎవరో తెలుసండి? ఆత్మను రక్షించుకోవటానికి యేసుప్రభు నమ్మిన వారండి. తమ ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఆరాటపడేవారు అందరూ లోకాన్ని సంపాదించుకోవటానికి ఆరాటపడతారు, కానీ క్రైస్తవులైన వారు తమ ప్రాణం రక్షించుకోవటానికి ఆరాటపడాలంటే. మళ్ళీ చదవమ్మా 39 అయితే మనం నశించిపోవటానికి వెనుక తీయవారము కాదు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారై ఉన్నాము. చెప్పండి, ఈ దేహం కొరకు జీవిస్తున్నటువంటి, దేహంలో జీవిస్తున్న లోకంలో ఉన్నవన్నీ గొప్పవా? ఏది గొప్పది కాదని యేసుప్రభు చెప్పారు. ఈ దేహంలో జీవిస్తున్నటువంటి అవయవాల్లో ఏది గొప్పది? రక్తమా? శరీరమా? ఏది గొప్పది? ప్రాణమా? ఏది గొప్పదంటే దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ గొప్పది. ఆత్మను రక్షించటానికి నేను వచ్చానన్నాడు యేసుప్రభు వారు. అందుకే ఒక సవాల్తో కూడిన మాట యేసుప్రభు వారు చెప్పారు. ఎవరన్నా తెలుసా అండి? చదువుకొని ముగించుకుందాం. ఒక సవాల్తో కూడిన మాట. 37 మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము 36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, యేసు మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని, తన ఆత్మను పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అంటూ ఒక మనుష్యుడు
తమ ప్రాణమునకు తన ఆత్మకు ప్రతిగా ఏమివ్వగలడు, ఏమిచ్చి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇదిగో సర్వలోకమంతా సంపాదించుకున్నాడంట, సర్వలోకమంతా సంపాదించుకున్న తర్వాత ప్రాణం పోతుంది. అయ్యా ఇదిగో నేను సంపాదించినంతా ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, నా ప్రాణం కాపాడు అంటే ఎవరు కాపాడలేరంటండి. అంటే లోకమంతా పెట్టి సంపాదించుకోలేనిది లోకంలో ఉండగా లోకమంతా సంపాదించుకోవాలన్న ఆశ ఉంటుందేమో, కానీ సంపాదించుకున్న తర్వాత పోయేటప్పటికీ ప్రాణం కాపాడుకోవాలని లోకమంతా ఇచ్చిన నీవు నేను మాత్రం కాపాడబడలేమన్న వాస్తవాన్ని యేసుప్రభు వారు చెప్పారు. ఆ కాపాడబడే శక్తి ఎవరికి ఉందంటే యేసుప్రభుకు ఉంది. మన ఆత్మ కాపాడబడాలి, రక్షించబడాలి అంటే యేసు తన ప్రాణాన్ని పెట్టాడు మన ఆత్మను కాపాడటానికి. దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఏది గొప్పదో చెప్పాను, ఏది గొప్పదో కాదో చెప్పాను. భూమ కొంతకాలం ఉండిపోయేది, బంగారమా తువ్వు పట్టే రేపు పొద్దున సాక్ష్యం చెప్తుంది, ఇళ్ళ 40 ఏళ్ళ తర్వాత కూలిపోతుంది, వస్త్రాల సొంత సిరిగిపోద్ది, దేహమా నలిగిపోయి ముసలైపోయి మట్టిలో కలిసిపోద్ది, ఆహారమా క్షమైపోతుంది. ఏది గొప్పది కాదు. దేహం అంటావా, రక్తం అంటావా, అది కూడా మట్టిలో కలిసిపోయేది. మనకి మిలేది 3 అడుగుల గొయ్య, 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడుగు. ఆ గొయ్యి మాత్రమే ఎన్ని వందల ఎకరాలు సంపాదించుకున్నా అదే ఉంటుంది. మనం తిన్న మట్టే తిరిగి ఏదో రోజున మన మట్టి, ఆ మట్టే మనలను తినేస్తుంది, మట్టి అయిపోతాం. కానీ ఆత్మ ఉందే, అది జీవింపజేసేది, దాన్ని బ్రతికించేది యేసుప్రభు వారు. అందుకోసం ప్రభు నమ్మాలి తప్ప ఇది మత మార్పిడి మాత్రం అసలు కాదు అని, మతమే కాదు అని, మతం అనేది మొత్తు అని, మతం నమ్మిన వాడు ఏం చేస్తున్నాడో ప్రకృతిలో లోకంలో మాకు తెలుసు. మతం నమ్మినవాడు మతం పేరట మారణహోమం చేస్తున్నాడు, దేవుని నమ్మినవాడు ప్రేమను పంచుతున్నాడు. అదొక దుప్పట్ల పంచాలన్నా, అది బియ్యం పంచాలన్నా, ఏమంటే ఒక వస్త్రం పంచాలన్నా, ఏది పంచాలన్నా దేవుని నమ్మినవాడే చేయగలడన్నమాట ఆ పని. దేవుని వర్లరా, కాబట్టి మీరు నేను లోకల్కి ఏమి తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కనుక ఆత్మను ఇచ్చిన దేవుడికి ఆత్మను అప్పగించుకుందాం, ఆ దేవుని యొద్దకు వెళ్దాం. చివరిగా ఈ మాట చెప్పుకుంటారా? అపోస్తలుల కార్యాలు 7 అధ్యాయము 59 ఒక ఆయన అడిగాడు, మీరు నేను చచ్చిపోయేటప్పటికి ఈ మాట చెప్పుకోవాలండి, మనం ఈ మాట చెప్పుకోవాలండి. అపోస్తలుల కార్యాలు 7 అధ్యాయము 59 ఒక ఆయన భక్తుడు, అందరూ తీయండి. అపోస్తలుల కార్యాలు 7 అధ్యాయము 59 ఎంత మంచి మాట ఆయన పలికాడు చూడండి. యేసు ప్రభువా ఏమన్నాడు అండి? నా ఆత్మ మట్టి దేహం కాదు, ఈ మట్టి దేహంతో సంపాదించుకున్నవి కావు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా ఆయన రాళ్ళతో కొట్టారు. అలా కొట్టి చంపేస్తున్నప్పుడు, చచ్చిపోతున్నప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అలా చేర్చుకునే యేసు ప్రభు ఒక్కరే మాత్రమే అని మీకు తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభువు మనందరి ఆత్మను చేర్చుకొనును గాక. ఆమేన్.